హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమీర్పేట్లో ఉన్న బాలాజీ స్టోర్ అనే ఒక స్టోర్ నిన్న షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఆ షాప్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఏం జరిగింది, మరి దీనికి సంబంధించి ఆ షాప్ ఓనర్ మన దగ్గరే ఉన్నారు. అంటే ఎలా ఈ అగ్ని ప్రమాదం జరిగింది, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు బాగా పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. మరి దీనికి గల కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మరి దీనివల్ల ఎంత డ్యామేజ్ అయిందో కూడా చేద్దాం. అన్న, ఏమైంది అన్న, ఎలా కాలిపోయింది? మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది అన్న. మొత్తం నైట్ అంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్కడిదక్కడ బ్లాస్ట్ మొత్తం కాలిపోయినాయి. అక్కడ స్టాక్ అంతా కూడా. ఏం స్టాక్ ఉంటుంది మన షాపులో నెయ్యి, పూజా సామాన్లు, డ్రై ఫ్రూట్స్, పొడియాలు గిడియాలు అన్నీ ఉంటాయి అన్న. పూజా సామాన్లు అన్నీ ఉంటాయి మన దాంట్లో. డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. ఎప్పటి నుంచి రన్ చేస్తారు ఈ షాప్ వచ్చి 65 years 65 years నుంచి ఇక్కడ ఓల్డ్. అప్పటి నుంచి ఓల్డ్ నెయ్యి. ఇప్పుడు పూజా సామాన్ అవన్నీ వచ్చి ఒక 5 years నుంచి పూజా సామాను, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి మన దాంట్లో. 65 నుంచి మీ ఫ్యామిలీ? మా అక్క వాళ్ళు, అక్క అన్న వాళ్ళు చూసుకుంటారు మొత్తం అన్నీ. అన్న చనిపోయాడు, ఇప్పుడు అక్క చూసుకుంటుంది మొత్తం. షార్ట్ సర్క్యూట్ జరిగే టైంకి అంటే ఎవరు లేరు ఎవరు లేరు. షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినాక అయింది స్టోరీ అంతా. మేము షాప్ బంద్ చేసి వెళ్ళిపోయినా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇదంతా అయింది. ఒక మీ షాపే డ్యామేజ్ అయిందా, లేకుంటే చుట్టుపక్కల ఈ షాపులు కూడా ఉన్నాయి కదా ఇవి? పక్క షాప్ కొంచెం డ్యామేజ్ అయింది నార్మల్. సో వెంటనే మళ్ళీ ఎవరు చూసారు? పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్? ఒక పబ్లిక్ ఫోన్ చేశారు పోలీసులు వచ్చేసారు. వాళ్ళ ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి ఇంకా అదంతా వాళ్ళే చూసుకున్నారు. మొత్తం ఇంకా రాలే పోలీసులు. ఇప్పుడు వస్తారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. రాత్రి ఉన్నారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతా అన్నారు. రాత్రి మొత్తం కూడా వర్షం పడింది కదా, దానికి అంటే ఇప్పుడు పడుతుంది వర్షం. నైట్ వర్షం ఏం లేదు, ఇప్పుడే వర్షం ఇస్తాడు. 9:40 హైదరాబాద్ 11 వరకు షాప్స్ ఓపెన్ ఉంటాయి. మరి ఇంకా 9:40 మేము పండగ ఉందని చెప్పి వెళ్ళిపోయినాం పూజ చేసుకోవాలని. వచ్చే వరకు ఇంకా ఇది అయింది. రోజు ఎప్పుడు జల్లి 9:30 వరకు ఉన్నాం, ఇంకా 9 o'clock బంద్ చేసి వెళ్ళిపోయాను. అందుకే లేట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అంటే ఇప్పుడు ఎలకలకు సంబంధించి అవి జరిగాయా? ఏం తెలియదు. ఇంకా వాళ్ళు వచ్చి చూసే వరకు నప్పుడు వాళ్ళు వచ్చి చూసినా కానీ తెలుస్తుంది ఏందో స్టోరీ. నప్పుడు వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళు వచ్చి చెప్పాలి. మార్నింగ్ వస్తున్నారు, ఇప్పుడు వస్తారు అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తారా, లేకుంటే మళ్ళీ రీస్టోర్ అవుతుంది? టైం పడుతుంది, 1 month టైం పడుతుంది. సో ఏమన్నా అంటే దీనిపైన ఇన్సూరెన్స్ కానీ అలా ఏమన్నా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందా? ఏమో అక్కకు తెలవాలి. అక్క ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారు. హాఫ్ అన్ అవర్లో తర్వాత తెలుస్తుంది. సో ఓన్లీ షాప్ మాత్రమే డ్యామేజ్ అయింది, ఎవరికైతే మనుషులకు ఏం కాదు. ఓన్లీ షాప్ ఒకటే డ్యామేజ్ అయింది. షాప్లో ఏం లేదు, బంద్ చేసి వెళ్ళిపోయాం మేము. షాప్ బంద్ చేసినా కానీ డ్యామేజ్ అయింది మొత్తం. సో ఫైర్ ఇంజన్ ఇవి టైంకి వచ్చేసాయి? వచ్చేసాడు. ఇంకా అప్పటిప్పుడు అయిపోయింది. సో ఇది మరి ఇక్కడ బాలాజీ స్టోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి మీకు విజువల్స్ కూడా చూపిస్తాము. సో ఈ షాప్తో పాటు దీని పక్కన ఉన్న బట్టల షాప్ కూడా డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు. అయితే ఎవరికి ప్రాణాపాయం కాలేదు. సో దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా ఈ షాప్ని రన్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. కాకపోతే నిన్న వినాయక చవితి సందర్భంగా తొందరగానే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ టైంలో మరి ఎలకలు కొరికేసాయని చెప్తున్నారు. తర్వాత వెంటనే పోలీసులకు వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆర్పేస్తారు. కాకపోతే ఆలోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరిపోయింది అంటున్నారు. ఒకసారి మొత్తం కవర్ చేసేసారు కాబట్టి లోపల మీకు ఏ విధంగా డ్యామేజ్ అయితే చూపిస్తున్నాం. ఇక్కడ ఆయిల్ అవన్నీ వస్తువులు దొరుకుతాయి. సో 60 సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తున్నాం అని చెప్పారు. చూడొచ్చు ఒకసారి లోపల మొత్తం కాలిపోయిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి, కాకపోతే ఇప్పుడు అవి మొత్తం కూడా నాశనం అయిపోయాయి. అయితే అంతకుముందు బట్టలు కూడా నడిపేవారు, కాకపోతే ఇప్పుడు ఇటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నారు. కుండలు, ఆయిల్ ప్యాకెట్లు, అలా నార్మల్ ఇంట్లో వాడుకునే సామాగ్రి అంతా కూడా ఇక్కడ లభ్యమవుతుంది. సో ఈ బాలాజీ స్టోర్స్ ఈ అమీర్పేట్ ఏరియాలో కాస్త పాపులారిటీ కూడా సంపాదించుకుంది, ఎందుకంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు కాబట్టి. సో గుర్తింపు అయితే ఈ షాప్కి అయితే ఉంది. సో అటువంటిది ఇప్పుడు ఇది మొత్తం కూడా నాశనం అవ్వడం చూస్తున్నాం. అయితే ఇక్కడ బట్టల షాప్, ఒకటి చిన్న బట్టల షాప్ కూడా దీనివల్లే ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. సో ఈ బట్టల షాప్ ఇప్పుడు మూసేయడం జరిగింది. సో ఒకసారి విజువల్స్ ఇటు కూడా చూడొచ్చు. షాప్ పైన ఇది ఎలా మొత్తం కూడా నాశనం అయిపోయిందో. అయితే హైదరాబాద్లో మరి నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ అయిన టైంకి వర్షాలు లేకపోవడం కూడా కాస్త డ్యామేజ్ ఇంకెక్కువ జరిగిందని చెప్పుకోవాలి. ఒకవేళ వర్షం ఉంటే కాస్త అది కంట్రోల్ చేస్తుండేదని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇది బాలాజీ స్టోర్కి సంబంధించి రియాక్షన్. అయితే వీళ్ళు మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తాము, మళ్ళీ దీనికి ఏదైతే నాశనం అయిపోయిందో దాన్ని మళ్ళీ పునర్వైభవం తెప్పించేలా చేస్తాం దీనికి సంబంధించి అని చెప్పేసి వాళ్ళ ఓనర్ అయితే చెప్తున్నారు. అయితే బాలాజీ స్టోర్స్ అంటే ఈ మధ్య కాలంలో మనం హైదరాబాద్లో ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరగడం, కాలిపోవడం మనం చూస్తూ ఉన్నాం.
సో ఆ మధ్య చార్మినార్ దగ్గర ఒక ప్రాంతము, ఆ తర్వాత గచ్చిబౌలిలో ఇలా చాలా వరకు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సో లక్కీలో ఇక్కడ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. జస్ట్ ఆ స్టోర్ మాత్రమే డ్యామేజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మొత్తం కూడా రీస్టోర్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇది మరి విజువల్స్ మీరు చూడొచ్చు ఏ విధంగా నాశనం అయిపోయిందో. ఇది అమీర్పేట్, ఇది మెయిన్ సర్కిల్ కావడం, అంటే అమీర్పేట్ నుంచి బేగంపేట్ వెళ్ళే రూట్ ఇది చాలా రద్దీగా కూడా ఉంటుంది. మనకు తెలుసు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. సో ఇటువంటి రద్దీ ప్రదేశంలో ఇటువంటి జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో లక్కీగా ఇది కేవలం బాలాజీ స్టోర్స్ అండ్ దీని పక్క స్టోర్ అయిన ఒక బట్టల షాప్, ఈ రెండింటికి మాత్రమే డ్యామేజ్ అయింది. ఆ తర్వాత ఇంకా పెద్దగా ఎక్కువ డ్యామేజ్ కాకపోవడం అయితే ఇది కాస్త అదృష్టం అనేది చెప్పుకోవాలి. దీని పక్కకు మొత్తం కూడా షాప్సే ఉంటాయి. ఒకవేళ ఇది గనుక మొత్తం పాకి ఉంటుంటే, అంటే సరైన సమయానికి పోలీస్ వాళ్ళు కావచ్చు, ఫైర్ ఇంజన్ వాళ్ళు కావచ్చు స్పందించుండకపోతే ఈ లైన్ మొత్తం కూడా షాప్కి ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉండేది. కాకపోతే వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ 2 షాప్స్తో మాత్రమే సరిపెట్టుకుంది. అందుకే ఇంతే డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. సో అది తక్కువ డ్యామేజ్ అయితే జరిగింది. లేకుంటే ఈ మొత్తం ఈ కాలనీలో మొత్తం వరుస పెట్టి షాప్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇది కాస్త రద్దీ ఏరియా అని కూడా మనకు తెలుసు. ఇక్కడ టెంపుల్ ఉండడం, చుట్టుపక్కల మొత్తం సామాగ్రి, అంటే టెంపుల్కి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇక్కడ దొరుకుతుంది. సో అంత బిజీ ఏరియాలో ఒక మెయిన్ రోడ్ పైన ఇటువంటి జరగడం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇక్కడ ప్రాణాపాయం ఏం జరగలేదు. ఇది మళ్ళీ రీస్టోర్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో అది బాలాజీ స్టోర్కి సంబంధించి అమీర్పేటలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం. సో ఇక్కడ ప్రాణాపాయం జరగకపోవడం అనేది లక్కీ. మరి తొందరలో దీన్ని రీస్టోర్ చేస్తామని చెప్తున్నారు. సో అగ్ని ప్రమాదాలు ఈ మధ్య కాలంలో షార్ట్ సర్క్యూట్ జరిగి